ముందుగా రాజాసాబ్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అందరికి నమస్కారం అండి. సో ఈ సినిమా గురించి మీ అందరికన్నా వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం అండి. ఇప్పుడు చాలా రూమర్స్ ఉన్నాయి, బట్ అందరికి చెప్తున్నది January 9th వీఆర్ కమింగ్ ఫర్ ష్యూర్. గ్లోబల్గా January 9th అంటే ఈ సినిమాని లార్జెస్ట్ రిలీజ్ చేయాలని మ్యాక్సిమం థియేటర్స్ అండ్ డెఫినెట్గా ఫస్ట్ డే ఓపెనింగ్ ఇట్ విల్ బ్రేక్ ఆల్ ద రికార్డ్స్ అండి. సో ఈ సినిమా కొంచెం మేము టైం తీసుకున్నా విల్ ఆల్ అంటే మీ అందరినీ సర్ప్రైజ్ చేసి ఒక వెరీ గ్రాండ్ మూవీగా రిలీజ్ చేస్తున్నాము. సో ఈ సినిమాలో యూ కెన్ సీ ఆల్ ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, ఫైట్స్, డాన్సెస్, హారర్ అన్నిటికన్నా మించి వెరీ గ్రాండ్ విజువల్ విత్ యాక్షన్ ఉంటుందండి. సో ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా విల్ మేక్ ఇట్ అ వెరీ బిగ్ వన్. సో థ్యాంక్ యూ. సార్ మా నుంచి మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో మా అందరం కూడా ఇంకా కొద్దిసేపట్లోనే మనం సాంగ్ చూడబోతున్నాం. సో ఈ సినిమాలో డాన్స్ నెంబర్ గురించి మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో అని. సో ఒక చిన్న ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అంటే మీరు చూసారు కదా, ఎలా ఆల్రెడీ ప్రెమో చూస్తున్నారు కదండి. సో ఆ ప్రెమోకి మించి ఉంటుంది ఇప్పుడు సాంగ్ మీరు చూస్తున్నప్పుడు. సార్ చాలా రోజుల తర్వాత మీరు ప్రభాస్ గారిని ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ డాన్సర్స్తో డాన్స్ చేస్తూ మల్టిపుల్ సాంగ్స్ ఉంటుంది. ఈ సాంగ్ డెఫినెట్గా ఒక 800 to 1000 డాన్సర్స్తో మీరు విల్ సీ దిస్ సాంగ్. సార్ మీరు మా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి ప్రభాస్ గారిది కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాల్ డూడ్ అనేది ఒక డైలాగ్ ఒకసారి చెప్పరా? ఎస్కేఎన్ గారితో చెప్పించాలా అంటే మా వాళ్ళందరి నుంచి కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాల్ డూడ్ అది ఎస్కేఎన్ ఆయన చేస్తారా? సరే, మరి ఇంకొక క్వశ్చన్. సరే, మొదటిసారి మీరు ప్రభాస్ గారితో వర్క్ చేస్తున్నారు. బిఫోర్ అంటే ఈ ప్రాజెక్ట్ సైన్ చేసే ముందు, ప్రాజెక్ట్లోకి ఇన్ అయ్యే ముందు ఆయన గురించి మీకు తెలిసింది, తర్వాత వర్క్ చేస్తున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేసి మీకు నచ్చినది అంటే నేను టీజర్ రోజే చెప్పినా అండి, నాకు ఈ సినిమా చేసే ఆపర్చునిటీ ఉంటే ప్రభాస్ గారిని కలవాలంటే నేను యాక్చువల్గా అమెరికాకి వెళ్ళినాను. సో విత్ ఇన్ 3 days అంటే నేను వెళ్ళిన 3 days ఒక మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఇమ్మీడియట్గా వచ్చి కలిసాను. సో ఇమ్మీడియట్గా ఈ సెడ్ ఎస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. సో ప్రభాస్ గారి గురించి ఇప్పటి వరకు చాలామంది ఎంతో అద్భుతంగా చెప్పారు. ఆయన చాలా మంచి మనిషి అని చెప్పి కూడా మేము అందరం విన్నాం. సో మీరు ఆయన మాటల్లో ఆయనతో కలిసి ట్రావెల్ చేశారు కాబట్టి ఆయన గురించి ఏం చెప్తారు? అంటే అందరికి తెలిసిందే అండి, ఈజ్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్. సో మీకు సో అండ్ పర్టికులర్గా మా సినిమాకి మా లక్ ఏమంటే ఐ థింక్ ప్రభాస్ గారు మా సినిమాకి వర్క్ చేసిన అన్ని రోజులు వేరే ఏ సినిమాకి చేయలేదు అనుకుంటున్నాను. అది కరెక్టా కాదో చెప్పడము, బట్ సో డెఫినెట్గా ఇట్స్ అంటే వీ గాట్ ద ప్లెజర్ టు వర్క్ విత్ హిమ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సార్. అలాగే డైరెక్టర్ సాబ్ మారుతి గారు పండగకు వస్తున్నాం, పండుగ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ బిహాఫ్ టీమ్ వీఆర్ వెరీ మచ్ సారీ టు మేక్ యూ వెయిట్ ఫర్ 2 hours. కొన్నిసార్లు రావడం లేట్ వచ్చాము, కానీ రావడం మాత్రం పక్కా. టైంలో గ్యాపే కానీ టైమింగ్లో గ్యాప్ ఉండదు మన సినిమాలో. ఆల్ డియర్ రెబల్ ఫ్యాన్స్, నాకు తెలుసు మీ ఆకలి తెలుసు, మీ హంగర్ తెలుసు, మీ స్టార్వింగ్ తెలుసు. అన్నిటినీ కూడా Jan 9th అరిస్తో మొదలైతే ఒక 9 రకాల ఐస్ క్రీమ్స్తో భోజనం చేస్తే ఎలా ఉంటుందో అలా ఒక మహారాజా తాలీస్ ద రాజా సాబ్. ఎందుకంటే ఒక్కోసారి మనం పాన్ ఇండియా సినిమా కదా, 6-11కి ఇచ్చేద్దాం అనుకుంటాం. తర్వాత కన్నడ సినిమాలో కన్నడ లిరిక్లో ఒక గ్లిచ్ వస్తే, మలయాళం లిరిక్లో ఒక గ్లిచ్ వస్తే, అందుకని అంటే మనం కూడా ఇంత పెద్ద సినిమా ఇన్ని లాంగ్వేజ్ చేయడం ఫస్ట్ టైం కదా. సో సారీ. అప్పుడప్పుడు నాకు ట్విట్టర్లో వస్తుంటాయి మెసేజ్లు, ఏంట్రా ఇంకా అప్లోడ్ అవ్వలేదు ఏంట్రా అంటే కోపం వచ్చేస్తాయి. అరే ఆగరా వచ్చేస్తుందిరా అని చెప్పి. ఎందుకంటే మీరు నేను వేరే అనుకోలేను,
ఎందుకంటే రాజా సాబ్కి ఇక్కడ నేను ఉన్నా, కల్కికి నేను అక్కడ ఉన్నా. సో అందుకని చెప్పి నా కోపం, ఆగరా నువ్వు టెన్షన్ టెన్షన్ పెట్టేస్తే ఏ ఫైల్ అప్లోడ్ చేయబోయి ఏ ఫైల్ అప్లోడ్ అయిపోద్దా అని చెప్పి టెన్షన్ వచ్చేస్తాయి. కానీ ఎప్పుడు ఈ సింగిల్స్ అవ్వచ్చు, టీజర్ అవ్వచ్చు, ట్రైలర్ అవ్వచ్చు, ఎప్పుడు ఏ ఫైల్ అప్లోడ్ అవుతుంది కదా, Jan 9th అప్లోడ్ అయితే బ్లాక్ బస్టర్ ఫైల్. ఎందుకంటే మీకు టీజర్ రిలీజ్ అప్పుడు టీ షర్ట్ వేసుకొని చెప్పా, మన క్యాప్షన్ ఏంటి, మన క్యాప్షన్ ఏంటి తెలుసు కదా, అది మాత్రం మారలా. ఎందుకంటే నెగిటివ్ ఆర్టికల్స్ రాస్తున్నారని టీ షర్ట్ మార్చుకొచ్చాను, కానీ ఇన్నర్ ఎమోషనల్ మాత్రం అదే. ఎందుకంటే ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్నారు, ప్రతిరోజు సెట్లో ఉన్నా, డ్యాన్స్ చేస్తున్న ప్రతిరోజు సెట్లో ఉన్నా, యాక్షన్ ఎపిసోడ్స్ రోజు ప్రతిరోజు సెట్లో ఉన్నా. దీని అమ్మా హై అంటే ఒక ఇది చెప్పాలి. అప్పుడప్పుడు ఒక చిన్న కథ చెప్తా. ఒక రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. ఆయన తన ప్రజలందరికీ కూడా పండగ వచ్చినప్పుడు ఒక మంచి విందు భోజనం పెడుతుంటాడు. కాకపోతే ఆ రాజు కాలక్రమేణా చక్రవర్తి అయిపోతాడు. ఎన్నో రాజ్యాలు వచ్చేస్తాయి, ప్రపంచమంతా తిరగాల్సి వస్తుంది, సూట్లు వేసుకోవాల్సి వస్తుంది, బూట్లు వేసుకోవాల్సి వస్తుంది. మన ఫుడ్ మర్చిపోయి వాళ్ళ ఫుడ్లోకి వెళ్ళి వాళ్ళ బట్టలు వేసుకోవాల్సి వస్తాయి. బట్ ఒక్కసారి లేదు, నా ప్రజలు నన్ను మిస్ అవుతున్నారు, నేను నా ప్రజలు మిస్ అవుతున్నాను, వచ్చి చూస్తే పెట్టే ఫుడ్డే ఉంటుంది కదా, అదే దా రాజా సాబ్. కంటెంట్ వచ్చిందా? పర్లేదు, మీరు కంటెంట్ వస్తే ఒకసారి కంటెంట్ చూసి మాట్లాడుకుందామా? అప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. వచ్చిందంటారు, మాట్లాడమంటారు. వాళ్ళతో నేను ఏదైనా ఫ్రాంక్ గా చెప్పాలి. సరే, వచ్చింది, కంటెంట్ వచ్చింది. వాళ్ళు అరగంట అయినా ఉంటారు, బట్ వాళ్ళకి చెప్పాలి, తమ్ముళ్ళు మీరు అరగంట ఉండాలని చెప్పాలి. 2 minutes లో. ఓకే ఓకే. సో యూరోప్లో షూట్ చేస్తున్నాం, -10 degrees. ప్రభాస్ గారు మేము చెప్పాం, సార్ ఒక 11 o'clock వరకు కొంచెం చాలా ఇక్కడ ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది, మీరు కొంచెం లేట్ వస్తారా అన్న. పర్లేదు డార్లింగ్ వచ్చేస్తాను నేను అని ఆయన 8 o'clock వచ్చి అంత ఫ్రీజింగ్ కోల్డ్లో కూడా ఆయన స్టెప్పులు వేశారు. స్టెప్పులు వేస్తే మాకు అందరికీ బ్రేక్ఫాస్ట్కే డిన్నర్ చేసినంత హెవీగా పొట్ట నిండిపోయింది. అంటే కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఎన్ని రోజులైంది అసలు, ఎన్ని రోజులైంది ఈయన ఇలా చూసి అని చెప్పి ఇది అంటే, డార్లింగ్ మీరు పర్లేదు కదా, లేదు డార్లింగ్ నా ఫ్యాన్స్ చాలా మిస్ అవుతున్నారు నన్ను ఈ మధ్య, నేను ఒక ఈ రేంజ్ సినిమాలు చేయటం వల్ల, ఆ టైప్ ఆఫ్ కథలు చేయడం వల్ల నా ఫ్యాన్స్ అందరూ మిస్ అయ్యారు. ఈ పండగకి వాళ్ళకి పండగ చేసుకోవాలి డార్లింగ్, వాళ్ళకి ఏం కావాలంటే అది ఇచ్చేయాలి, మార్నింగ్ రమ్మన్నా వస్తా, మిడ్-నైట్ అయినా ఉంటా, వాళ్ళకి ఏం కావాలో అది నేను చెయ్యాలి అంతే అని చెప్పారు. దట్ ఈజ్ ప్రభాస్ గారు. అమ్మ కడుపు చూస్తే భార్య జేబు చూస్తుంది అంటారు కదా. సో యూనిట్లో అందరూ కూడా ఆయనేం ఫుడ్ తింటే యూనిట్లో ఉన్న 120 మంది అదే ఫుడ్ తింటారు. ఎందుకంటే అమ్మ లాంటి వ్యక్తి ప్రభాస్ గారు. సో ఆయనకి తారతమ్యాలు తెలియవు, భేషజాలు తెలియవు, ఏమీ తెలియవు. తానేంటో కింద ఉన్న వ్యక్తి కూడా అదే అని నమ్మే ఏకైక వ్యక్తి ద రెబల్ స్టార్ ప్రభాస్ గారు. అంటే ఆయన గురించి చెప్పుకుంటుంటే ఒకటి కాదు, 2 కాదు, ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్, ప్రతిరోజు ఒక ఎక్స్పెరిమెంట్. అంటే ఈ సినిమాలో ఇంట్రో సాంగ్ ఉంది, మెలోడీ సాంగ్ ఉంది, 3 హీరోయిన్లతో కలిపి సాంగ్ ఉంది. అంటే మీరు ఎన్ని బస్తాల పేపర్లు తెచ్చుకుంటారో ఇంటర్వెల్కి అయిపోతాయి, సెకండ్ హాఫ్కి మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకోవాలనే పరిస్థితి. ఎందుకంటే మీరు ఈ మధ్య చూసిన సినిమాలో ఆయన ఆ సబ్జెక్ట్స్ దృష్ట్యా సాంగ్స్ లేవు, స్టెప్పులు లేవు, హీరోయిన్ లేరు,
రొమాన్స్ లేదు, ముద్దు ముచ్చట్లేవు, అన్నీ కలిపితే ద రాజా సాబ్ పాన్ ఇండియా ఫిలిం. అప్పుడప్పుడు కొందరు అడుగుతుంటారు, మారుతి గారు ఇంతకుముందు ఈ రేంజ్ సినిమా తీయలేదు కదా, ప్రభాస్ గారితో ఎలా తీశారని. ఈ రేంజ్ సినిమా తీయడం గొప్ప కాదు, ఈ రేంజ్ హీరోని అర్థం చేసుకోవడం గొప్ప. అందుకే ప్రభాస్ గారు ఈ మధ్య ఏ సినిమాల్లో రెబల్ ఓడ్ లేదు, ఓ కలర్ఫుల్ షర్ట్ లేదు, అన్నీ కలిపి ఫుల్ మీల్స్లా ఆయన ఇవ్వగలిగాడంటే అది మారుతి ప్రభాస్ గారి మీద పెంచుకున్న ప్రేమ, ప్రభాస్ గారు మారుతి గారిని మీద పెంచుకున్న నమ్మకం. ఈ రెండు కూడా జాన్ 8 midnight నుంచి వచ్చే ప్రీమియర్లో అప్పుడప్పుడు సింగిల్ లేట్ అవ్వచ్చు, అప్డేట్ లేట్ అవ్వచ్చు, కానీ మనం అప్డేట్గా ఉంటాం. ప్రభాస్ గారు బాహుబలి వచ్చిన తర్వాత ఆయనకు ఇంటలెక్చువల్ ఫ్యాన్ సర్కిల్ కూడా వచ్చింది. ఎందుకంటే జమ్మల మడుగు నుంచి జపాన్ వరకు, అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఆయనకు ఫ్యాండమ్ ఉంది. ఇందులో వింటేజ్ ప్రభాస్ గారిని మిస్ అయిన ఫ్యాన్స్ ఉంటారు, ఇంటలెక్చువల్ ఫ్యాన్స్ ఉంటారు. అందరికీ ఒకటే మాట చెప్తున్నా, రోజు సోషల్ మీడియా, ట్విట్టర్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్ అన్నిట్లో ఉంటా. నేను ఒక మాట చెప్పేస్తే రేపు వెళ్ళిపోలేను. బట్ ఈ అన్ని ఒట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయ్యే సినిమా జాన్ 9 ద రాజా సాబ్. ఎందుకంటే మీకు ఎమోషన్ తెలుసు, నాకు ప్రమోషన్ తెలుసు. విశ్వప్రసాద్ గారు ఆయన సినిమా విజన్ ఎలా ఉంటుందో, ఆయన సినిమా కమాండ్ ఎలా ఉంటుందో మీకు తెలియదు. బట్ మిరాయ్ అనేది ఒక టీజర్, రాజా సాబ్ అనేది ఒక సినిమా. తమన్ డార్లింగ్ ఇప్పుడు ఇక్కడికి రావాలి కాబట్టి కొత్త సాంగ్ ఈ కొన్ని లేట్ అవుతుంది, నేను ఇక్కడే ఉంటాను. నేను ఆ ఫ్యాన్స్ని ఫేస్ చేయడం కాదు, ఇక్కడ లక్షల మంది నాకు ట్వీట్లు కొడుతున్నారు, వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలని చెప్పి తను అక్కడే ఉండి సాంగ్ పంపించాడు. ఇప్పుడు లోడ్ అవుతుంది. ఏం లేదు, చిన్న ఒక టెక్నికల్ డిజ్, ఒక టిఫ్ ఫైల్ బదులు డీపెక్స్ ఫైల్ బదులు టిఫ్ ఫైల్ అప్లోడ్ అయింది. అందుకే మీరు ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. మన ఇదేంటంటే ఇక్కడ మీ అందరికీ చూపించేస్తే అది రికార్డ్ చేసి ట్విట్టర్లో పెడతారు, అప్పుడు వాళ్ళకి ఎక్సైట్మెంట్ పోద్ది. అందుకే అందరూ కూడా ఒకేసారి చూడాలి, ఒకేసారి ప్రభాస్ గారి దర్శనం అందరికీ అవ్వాలని చెప్పిన తప్ప సో మిమ్మల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అదే కాదు, మీరు మోస్ట్ వాంటెడ్, మిమ్మల్ని ఎవరో గ్రాంటెడ్ తీసుకోలేరు. సో ఇప్పుడు ఎగురుతున్న జెండా మన ఎజెండా జాన్ 9 కొడుతున్నాం. ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మనం కొడుతున్నాం. పండగకి వస్తాం, పండగ చేస్తాం. దిస్ ఇస్ ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి స్పీచ్ కోసం వెయిట్ చేసాం ఇప్పటి వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు ఎలా ఉన్నారు? మీ ఫేసుల్లో ఈ నవ్వు చూడటం కోసమే అక్కడ కష్టపడుతున్నాం. అంటే కష్టం అంటే అది మామూలు కాదు, రక్తం పడుతుంది. ఎందుకంటే ఒకటే, నేను ఒక 2 minutes భయ, మీరు ఎవరన్నా కొంచెం గట్టిగా మాట్లాడితే మళ్ళీ నాకే వినపడదు. అంటే మెయిన్ నేను ఆయనలో చూసింది ఒకటే, ఫ్యాన్స్ కూడా వచ్చినట్టున్నారు. అందరూ ఫ్యాన్సే, అందరికీ ప్రభాస్ గారిని చూడాలని ఉంది. ఇవాళ అనుకోకుండా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అయింది. మా వాళ్ళకి టైం చెప్పదా, కొంచెం అన్నీ పర్ఫెక్ట్గా చేతికి వచ్చాక టైం చెప్పమంటే టైం వేసారు. డెఫినెట్గా నేను చెప్తున్నాను, మీ అందరూ రేపు పండక్కి, నేను యాక్చువల్గా ఏంటంటే కాళ్ళు ఎగరేసుకుంటారు ఇట్లా చెప్పలేము. అవన్నీ ఏంటంటే ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి. ఎందుకంటే
అంటే మీ మీ మనసుల్లోంచి ఆయన ఎలా వచ్చారో కానీ రెబల్ గాడ్ అని, రెబల్ వుడ్ అని, నేను ప్రస్తుతానికి ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా ప్రస్తుతానికి. నన్ను 2 years బ్యాక్ ఆయన యూనివర్సిటీలోకి జాయిన్ చేసుకున్నారు. నేనేదో చిన్న కాలేజీలో ఎక్కడో చదువుకునేవాడిని. లేదురా నీకు టాలెంట్ ఉంది రా నా యూనివర్సిటీకి అన్నాడు ఆయన. ఆ యూనివర్సిటీలో నాకు అర్హత ఉందో లేదో నాకు తెలీదు. వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన అర్థం చేసుకుని ఆయన ఫోటో జేబులో పెట్టుకుని పనిచేశా. ఆయన ఫోటో జేబులో ఉంటే డెఫినెట్గా ఎలాంటి వాడైనా సరే టాప్ డైరెక్టర్ అయిపోతాడు, అందులో డౌటే లేదు. అంటే కల్మషం లేని మనస్తత్వం, ప్రేమతోనే దగ్గర చేర్చుకుంటాడు. అలాంటి ఆయనతో నేను ఒక 2 సంవత్సరాలు జర్నీ చేసి ఆయన మాటలు వింటూ ఆయనకి దగ్గరగా ఉంటూ పొద్దున్నే లేకగానే ఆయన వాయిస్ మెసేజ్లు చూసుకుంటూ ఉన్నానంటే నేను ఇంకా చాలా చాలా అదృష్టవంతుడని ఫీల్ అవుతున్నా. నేను ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను, మీరు అరిచి అరిచి మీ గొంతులు పోతాయి నేను చెప్తున్నా సినిమా చూశాక. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి క్షణం నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు ఆయన. దీన్ని యాక్చువల్గా మిమ్మల్ని ఊహించుకుంటూ నేను చూసుకుంటున్నా. మీకు ఈరోజు నిజంగా ఒక 12 సంవత్సరాల తర్వాత ఇలాంటి పాట ఆయన చేశారు అని అంటే కేవలం మనందరి కోసం. ఎందుకంటే ఆయన్ని చాలామంది మనం ఇలాంటి సాంగ్స్లోని వీటిలోని మిస్ అయ్యాం. డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఈ సినిమాలో సాంగ్స్ ఆయన ఎంత కష్టపడ్డారో ప్రతి క్షణం మీరు చూస్తారు. ఒక్క 2 minutesలో మీరు సాంగ్ చూస్తారు. ఇప్పటికే మీకు ఓపిక ఉందా, ఇంకొక 5 minutes పడుతుంది అంటున్నారు, చెవిలో చెప్తున్నారు. ఇంతసేపు వెయిట్ చేసినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరిలో కల్లా పెద్ద ఫ్యాన్ ఎవరు? అంటే గొప్ప ఫ్యాన్ ఎవరంటే అంటే ఎస్కేన్ మా మనిషి ఫ్యానే, దాని గురించి అది. మీ అందరిలోకి పెద్ద ఫ్యాన్ ఎవరండి? ఆ మాట అనకూడదు, ఎందుకంటే అందరం పెద్ద ఫ్యాన్సే అంటారు. ఎందుకంటే మనసులో మీరు ఆయన మీద పెంచుకున్న ప్రేమ ఎన్నిసార్లు రిపీట్ చేస్తారు. మీరిచ్చింది నేను అది ఆల్రెడీ అది ఎన్నిసార్లు చూసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చాలా ఓపిక్గా కూర్చున్నారు. రెడీనా సార్? ఇంకా కొద్దిసేపు సార్, కొంతసేపు. ఓకే, బిఫోర్ దట్ ఒక్క 2 minutes వెయిట్ చేయండి, ఈలోపు అన్ని రెడీ అయిపోతాయి. ఓకే, అంతలోగా థ్యాంక్ యూ. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, తెలుసుకోవాలనుకుంటున్నాం. సార్, ప్రభాస్ గారితో మొదట సినిమా ఓకే అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ ఎలా ఉంటుందా, వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్నారు, నేను మీకు చూపించడానికి అక్కడ లేదు అంతే. ఓకే, అంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేం. మెయిన్ ఈ సినిమాకి ప్రభాస్ గారు, విశ్వప్రసాద్ గారు చెప్పాలి. ఎందుకంటే ఈయన పెట్టిన బడ్జెట్ కానీ పెట్టిన ఎఫర్ట్ కానీ ఇవాళ మనం జాన్ 9th సినిమా చూడబోతున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ఎందుకంటే పండక్కి ఈ సినిమా ఫ్యాన్స్కి తీసుకురావాలి. ఎందుకంటే వేరే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కొంతమంది యాక్చువల్గా మేము ఇంత డబ్బులు కట్టలేము అని అన్నా సరే, ఈయన మాత్రం యాక్చువల్గా నేను పండక్కి ప్రభాస్ గారిని ఫ్యాన్స్కి తీసుకెళ్ళాలి అని మీకోసం తీసుకొస్తున్నారు ఆయన. నిజంగా చాలా ఎఫర్ట్ పెట్టి. మనం ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి. ఎందుకంటే ఈ ఎండ్ ఆఫ్ ద డే ఎంత బాగా చేసినా సరే
సార్ ఓకే చేయిద్దా డేట్ రాదు మనకు బయటికి. అలాంటి డేట్ని మాత్రం మనకు తీసుకొచ్చారు ఈయన. డెఫినెట్గా మీ అందరూ చాలా ఎగ్జైట్మెంట్కి కారణం ఈయన అవుతారు. చెప్పండి ఇంకేంటి. ఎస్ సార్, అంటే మొదటిసారి అంటే అన్ని డైరెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ షాట్ గురించి ఏదైనా గుర్తుందా? అంటే ఫస్ట్ షాట్ ఏంటి, అప్పుడు ఎలా అనిపించింది అది? ఏమంటే నేను ఇంటర్వ్యూలో చెప్దామని దాచుకున్న నా అంటే ఇప్పుడు మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా సార్, ఫ్యాన్స్ ఆ కంటే సంపద అదంతా ఓకే. అంటే యాక్చువల్గా ప్రభాస్ గారిని డైరెక్ట్ చేయబోతున్నాం అనేది ఒకటి. ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ ఆయన ఏంటంటే పెద్ద స్టార్ని వీడు భయపడతాడేమో కొంచెం. యాక్చువల్గా ఆయన చాలా కంఫర్ట్స్ ఇస్తారు మెయిన్. అంటే లేదు డార్లింగ్ నువ్వు చేయి డార్లింగ్ అని చాలా చిన్న పిల్లోళ్ళలాగా నాతో అంటే ఆలు దిద్దిచ్చేటప్పుడు ఒకటి ఉంటుంది, నువ్వు రాయమ్మా నువ్వు ఇక్కడ రాయి, అబ్బా బాగా రాసేవారి మనం బాగా రాయిపోయినా సరే అని ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. అలా చేస్తూ ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్సే ఇవాళ ఈ సినిమా. ఎందుకంటే డార్లింగ్ నీకు తెలుసా నీలో ఎంత గొప్ప రైటర్ ఉన్నారు అని 100 సార్లు అనేవాళ్ళు ఆయన. అంటే నేను కూడా అసలు లేదు డార్లింగ్ నేను మీకు నచ్చింది కదా చాలు అనేవాడిని. నేను ఎండ్ ఆఫ్ ద డే మీరు హ్యాపీ కదా మీరు హ్యాపీ కదా అనేవాడిని. ఎందుకంటే ఆయన నన్ను నమ్మాడు, ఆయన హ్యాపీ అయితే చాలు. నేను హ్యాపీ అండ్ డార్లింగ్ నువ్వు అసలు ఎలాంటి కథ ఇస్తున్నావు నీకు తెలియట్లేదు, నువ్వు ఎలా రాసావో నీకు తెలియట్లేదు, ఈ క్లైమాక్స్ నువ్వు ఈ క్లైమాక్స్ రాసావు కాబట్టి నేను ఇలా చేశాను అని ఆయన అంత క్రియేటివ్గా అంత ఎంజాయ్ చేస్తారనమాట. దానికి ఇంకా మాటలు లేవు సార్. అలాగే ఫస్ట్ టైం ఒక ముగ్గురు హీరోయిన్స్తో చేస్తున్నాం. ఆయన జనరల్లీ చాలా బిడియంగా షైగా అలా కనిపిస్తూ ఉంటారు, బయట వచ్చినప్పుడు తక్కువ మాట్లాడతారు. బట్ ముగ్గురు యాక్టర్స్తో చేయడం ఆయన్ని ఇబ్బంది పడ్డారా లేకపోతే ఆయన ఎలా చేశారు? ముగ్గురు యాక్టర్స్తో అంటే యాక్చువల్గా ఆయన చెయ్యాలి కలర్ఫుల్గా ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాము. అయిన తర్వాత యాక్చువల్గా ఒక హీరోయిన్ పెడదాం ఇద్దరిని పెడదాం అంటే నేను ఇంకా ముగ్గురిని పెడదాం అన్నాను. ముగ్గురిని పెడదాం అన్న తర్వాత నాకు రాసేటప్పుడు అయిపోయింది, ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయాలి కాబట్టి. బట్ ముగ్గురుతో ఆయన ఎంత సెటిల్డ్గా పెర్ఫామ్ చేశారు, వాళ్ళ ముగ్గురు కెమిస్ట్రీ ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద చూస్తారు, చూడాల్సిందే అంతే. అది మాటల్లో చెప్పండి. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఇప్పటి వరకు మీరు సినిమా చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక మరో ఎత్తు సినిమా ఖచ్చితంగా. ఫ్యాన్స్ అందరు కూడా మారుతి గారు అనగానే ఇప్పుడు నెత్తిని పెట్టుకొని దేవుళ్ళ చూస్తున్నారు వీళ్ళందరూ. నన్ను ఏమీ అలా చూడొద్దు, నేను మీలో ఒక పర్సన్నే. వాళ్ళ హోప్స్ అన్ని మీ మీదే ఉన్నాయి. హోప్స్ పెట్టుకోండి. నేను డెఫినెట్గా మీరు పెట్టుకున్న హోప్కి 1% ఎక్కువే ఉంటా, అదైతే కాన్ఫిడెన్స్ ఇస్తా. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పడం కంటే నేను ఇచ్చే ప్రతి కంటెంట్ మాట్లాడుతుంది. ఇవాళ జస్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ చూపిస్తున్నాం మీకు. దాని తర్వాత వచ్చే సాంగ్స్ క్లైమాక్స్ సాంగ్ మీరు ఏంట్రా ఏం జరుగుతుందిరా అని ఈ డిసెంబరు Jan 9th వరకు ఒక ఆరాలో ఉంటారు, రెబల్ ఆరాలో ఉంటారు అందరూ. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అసలు ఏమీ భయపడద్దు. ఇంకో సాంగ్ రావాలి, ఇంకో కంటెంట్ వేయాలి, అసలు ఏమీ భయపడద్దు. కొంచెం లేట్ అయినా సరే ఆయన వచ్చిన రోజు మాత్రం అన్నీ మర్చిపోతాం. ఆ క్షణం ఆయన ఇచ్చే హై, ఆయన ఇచ్చే ఎనర్జీ, ఆయన దగ్గర నుంచి వచ్చే మనకి సార్ థై స్లాప్ తొడగొడతారు. తొళ్ళ నేను కొట్టను, తొడగొట్టండి సార్. మీరు సినిమా చూసి తొళ్ళ కొడుతుంటే నేను చూస్తాను అంతే. మీరు ఏదైనా కొట్టండి సార్. అయ్యో నాకు అసలు తొళ్ళ కొట్టడాలు కాలర్ రిలేటర్లు ఏం రావండి. నేను చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఎవరన్నా కొడితే మాత్రం చప్పట్లు కొడతాను నేను, అంతే. కాదు SKN గారిని కొట్టమని చెప్తామా? డార్లింగ్ నువ్వు కొట్టు చిన్న. కాదు సార్, ఒకసారి మీ నుంచి ఇంకా రెస్పాన్స్. ఎవరు తొడగొడితే ఎవరు ఒప్పుకుంటారండి? ఓకే రెడీ అంట, కంటెంట్ సాంగ్ రెడీ, రెబల్ సాబ్ సాంగ్ రెడీ. 2 minutes అంట రెడీ. ఫస్ట్ టైం యాక్చువల్గా పర్ల కానీ మీ ఎంకరేజ్మెంట్కి మాత్రం, మీ ఎంకరేజ్మెంట్కి నేను ఎప్పటికీ మీకు ఫిదా. నేను చెప్తున్నా, ఎవరెవరైతే నా ఫోటో పెట్టి మీమ్స్ చేశారో వాళ్ళ ఓపిక్కి నిజంగా నమస్తే.
ఎందుకంటే ప్రతి మేము చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను కాదు, మా ఫ్యామిలీ, మా పిల్లలు అందరూ డాడీ ఇది చూడు. నిన్న యాక్చువల్గా ప్రభాస్ గారికి పంపించా అన్నీ. ఆయన పంపిస్తుంటే ఆయన డార్లింగ్ నీకు గుడి కట్టేస్తారని చూడు డార్లింగ్ అన్నారు ఆయన. ఎందుకంటే అంటే అంత ఎక్స్ట్రీమ్ లవ్ మీరు చూపించే విధానానికి నిజంగా చాలా 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 ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు స్క్రీన్ మీద చూసుకోవాలనుకున్నా అట్లాంటిది వేరే వేరే క్లిప్పింగ్స్లో ఫేస్ పెట్టి చేస్తున్నారు. అంత ఓపికగా చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. రెబల్ సాంగ్ రెడీ? లేదు సార్, ఎస్ సార్ రెడీ. బట్ బిఫోర్ దట్ శశి గారు కూడా మాట్లాడతారు. మన డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నైజాంలో థియేటర్స్ అన్నీ ఈయన ద్వారా రిలీజ్ అవుతాయి. 100 కోట్ల షేర్ చూపిస్తానన్నారు ఆయన. మీకు ఎక్కడైనా ఏ సెంటర్లోనే ఏ థియేటర్ అయినా కనబడకపోతే శశి గారు ఈమెయిల్ ఐడికి కొట్టేయచ్చు. ఎస్ శశి గారిని మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తాను. ప్రభాస్ అభిమానులకి ముఖ్యంగా ఇంతసేపు ఓపిక్గా క్రమశిక్షణగా ఉన్నదానికి ప్రతి ఒక్కరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా బయట 740 రాజు వెడ్స్ రాంబాయి ఆడియన్స్ కూడా బయట వెయిటింగు. తప్పకుండా మీరందరూ ఈ సాంగ్ ఎంజాయ్ చేస్తారు నమ్ముతున్నాను. అన్న చెప్పినట్టు మీ అందరి బ్లెస్సింగ్స్ ఈ సినిమాకు ఉండాలి. తప్పకుండా పెద్ద విజయం సాధించాలి. సంక్రాంతి మందే. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఒక గ్రూప్ ఫోటో సో అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ రెబల్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు. ఎస్ అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. అండ్ రికార్డులన్నీ మీ చేతుల్లోనే ఉండబోతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.